హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అదిగోండి అక్కడ కనపడుతుంది కదా వెనకాల, అదే మా కొత్తగా కట్టుకున్న సొంత ఇల్లు. ఇప్పుడు మనం మా ఇంటిని ఒక హోమ్ టూర్ అయితే వేయబోతున్నాం. రండి, ఒక టూర్ వేద్దాం మా ఇంటికి. ఫ్రెండ్స్, ఇది మాకు ఎన్నో సంవత్సరాల కళ. అంటే అందరికీ ఉంటుంది సొంత ఇల్లు కట్టుకోవాలి అనేసి. అలాగే మాకు సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశ. ఫ్రెండ్స్, మేము సొంత ఇల్లు లేకుండా ఎన్నో కష్టాలు పడ్డాము. ఫైనల్లీ ఆ దేవుడి దయ వల్ల ఒక సొంత ఇల్లు అయితే కట్టుకున్నాము. రండి, ఇంటిలో ఒక రౌండ్ వేస్తా మాట్లాడుకుంటాం. చూస్తున్నారు కదా, ఇదే మా ఇంటి అవుటర్ లుక్. ఫస్ట్ అవుటర్ మొత్తం చూసి ఆ తర్వాత ఇంటి లోపలికి వెళ్దాం. ఇది ఇంటి లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఎట్లా ఉంటుంది డిజైను, బయట ఎలివేషను. ఇంటి బయటే చెట్లతో అందంగా ఉంటుంది. ఇది ఇంటి ఎలివేషను ఫ్రంట్. ఇక్కడే నేను నా బుజ్జిని పార్క్ చేసే ప్లేసు. ఇప్పుడు ఇంటి కాంపౌండ్ లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళగానే పోర్టికో అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది లోపల పోర్టికోలో ఎలివేషన్ టైల్స్. ఎంట్రన్స్లో ఒక తులసి చెట్టు అయితే ఉంటుంది. దాంతోపాటు ఈ కొన్ని అందమైన పూల చెట్లు అయితే మా అమ్మ పెంచుతూ ఉంటుంది. మా ఇంట్లో చెట్లు అంటే చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, ఇది మనీ ప్లాంట్. దీన్ని మనీ ప్లాంట్ అంటారు. ఇది అల్లుకుంటూ అట్లే దాన్ని కరెక్ట్గా అల్లిస్తే పొడుగొస్తా పోతుంది అల్లుకుంటూ. ఫ్రంట్ పోర్టుగా అయితే ఈ విధంగా ఉంటుంది. ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ ఉంటుంది. ఇదైతే ఇండియన్ కబోర్డ్లో అయితే ఈ టాయిలెట్ని కన్స్ట్రక్ట్ చేసాము. లోపల టైల్స్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని మేము సపరేట్గా కాకుండా స్టెప్స్ కింద ఒక టాయిలెట్ లాగైతే మేము కట్టాము, ఆ స్పేస్ వేస్ట్ అవ్వకుండా. కొందరైతే దీన్ని స్టోరేజ్ కోసం యూస్ చేస్తారు. మేమైతే దీన్ని టాయిలెట్ కోసం యూస్ చేసాము ఈ స్పేస్ని. లోపల టైల్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. టాయిలెట్కి టైల్స్ డిజైను. ఇది కామన్ టాయిలెట్ అనమాట. చూస్తున్నారు, ఇది ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ ఫ్రంట్. ఇదే మా అందమైన గడప. చూస్తారు కదా, ఈ ఫ్రంట్లో ఎలివేషన్ కానీ ఈ గడప కానీ ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ గడప అంటే ఈ ఫ్రేమ్ డోర్ మొత్తం టేక్ చెక్కతో చేయబడింది. ఫ్రెండ్స్, ఇది మేము రెడీమేడ్గా కొన్నాము. అంటే ఫ్రేము డోర్ రెండు కలిపి మాకు 1 lakh అయితే ఈ ఫ్రేమ్ రేట్ 1 lakh పడింది. చూస్తున్నారు కదా, డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది డోర్కి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కాంపౌండ్ లోపల అయితే ఒక రౌండ్ వేసి ఫైనల్గా ఇంటి లోపలికి వెళ్దాం. ఇంటికి రైట్ సైడ్ అయితే ఈ విధంగా ఒక 2 feet గ్యాప్ ఇచ్చి ఒక మనిషి వెళ్ళేటట్లు ఒక గ్యాప్ ఇచ్చి పెట్టాము. అలాగే లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటి లెఫ్ట్ సైడ్ ఇట్లా ఉంటుంది. అంటే బైక్ పార్కింగ్ కావచ్చు, అట్లా స్పేస్ యూస్ చేసుకోవడానికి. చూస్తున్నారు కదా, ఈ స్పేస్ అయితే మనకి 8 feet అయితే స్పేస్ ఉంటుంది వెడల్పు. ఈ కార్నర్లో మామూలుగా వాషింగ్ మిషన్ అయితే ఇక్కడ పెట్టాము. వీడి పేరు కూడా బుజ్జినే. వీడే మా ఇంట్లో అందరి బట్టలు వాష్ చేసేది. వీడు ఈ మధ్య కొత్తగా ఇంటికి వచ్చాడు. ఎల్జీ బ్రాండ్ వీడు కదా. ఇంటి పక్కన అయితే ఇట్లా చెట్లు చుట్టూ, ఇంటి కాంపౌండ్ బయట ఇట్లా ఉంటుంది అందంగా చెట్లతో. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ గార్డెన్ చూస్తున్నాము. మాకు బ్యాక్ సైడ్ గార్డెన్లో ఒక ఇలా అరటి చెట్లు అయితే ఉంటుంది పెద్దగా. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చెట్లు అయితే ఎక్కువ చేసింది. నార్మల్గా క్లీన్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఇంటి మేడ మీదకి వెళ్దాం ఫ్రెండ్స్, టెర్రస్లోకి వెళ్దాము. టాప్ టెర్రస్ ఇవన్నీ కవర్ చేసి అయితే లాస్ట్లో ఇంటి లోపలికి వెళ్దాము. టాప్ టెర్రస్ అయితే ఈ విధంగా ఉంటుంది మేడ మీద. ఇక్కడైతే సిమెంట్ షీట్స్ అయితే వేయించాము. చూస్తారు కదా, టెర్రస్ మీద చూస్తే వ్యూ పాయింట్ అయితే ఇట్లా ఉంటుంది మా ఇంటి చుట్టూ. లొకేషన్ అయితే భలే ఉంటుంది, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. చుట్టూ పచ్చటి వాతావరణం, కొబ్బరి చెట్లు, ఇటుపక్క చూస్తే తైలం చెట్లు. వెదర్ అయితే సూపర్గా ఉంటుంది మా ఇంటి చుట్టూ పచ్చని చెట్లు. వ్యూ పాయింట్ అయితే ఇట్లా ఉంటుంది. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మా ఇంటి చుట్టూ. టాప్ టెర్రస్ నుంచి బ్యాక్ సైడ్ గార్డెన్ చూస్తే ఇట్లా ఉంటుంది వ్యూ పాయింట్.
అరటి చెట్లు. ఫ్రెండ్స్ సాయంత్రం పూట అలా మేడ మీదకి వస్తే పచ్చని చెట్లు చుట్టూ, చల్లటి గాలి, పక్షుల శబ్దాలు ఎక్సలెంట్గా ఉంటుంది. సాయంత్రం అలా వస్తే మా ఇంటి పక్కనే కనబడుతుంది కదా చర్చ్, అయితే అదైతే చర్చ్. పైనుంచి చూస్తే ఎంట్రన్స్ ఫ్రంట్ కింద ఇట్లా ఉంటుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా మనం ఇప్పుడు యువగాడి ఇంద్రభవనం లోపలికి అయితే వెళ్దాము. నాకైతే మా ఇల్లు నిజంగా ఇంద్రభవనమే అండి. లోపలికి ఎంటర్ అయితే ఇది లివింగ్ రూము, హాల్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది టీవీ షోకేస్ డిజైన్. ఫ్రెండ్స్ ఈ డిజైన్ అంతా నేను ఓన్గా ప్లాన్ చేసి కన్స్ట్రక్ట్ చేసింది. మొత్తం నా ఓన్ డిజైన్తో కట్టింది. అలా రైట్ సైడ్ తీస్తే ఇదే అన్నమాట మా ఇంట్లో ఒక అందమైన చక్కటి క్యూట్ పూజ రూము. చూస్తున్నారు కదా, పూజ రూమ్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ దేవుడి పటాలంతా మా ఇంటి గృహప్రవేశానికి మా కంపెనీ ఫ్రెండ్స్ గిఫ్ట్లు ఇచ్చిందనమాట. చూస్తున్నారు కదా, పూజ రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మా అమ్మ ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తుంది పూజ రూమ్ని అందంగా. పూజ రూమ్కి అయితే ఇట్లాగా ప్లైవుడ్ డోర్స్ అయితే పెట్టించాను. ఈ డోర్స్ కాస్ట్ అయితే ఎగ్జాక్ట్గా 10,000 అయింది. ఈ డోర్స్ కాస్ట్ మనకి ప్లైవుడ్ డోర్స్ కాస్ట్ ఇది. ఇప్పుడు హాల్లో చూద్దాం. హాల్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, టీవీ షోకేస్ ఇట్లా ఉంటుంది. ఈ పక్కన అయితే ఆర్చ్ అయితే డిజైన్ ఈ విధంగా ఉంటుంది. మా ఇంటికి అయితే వైట్ కలర్ టైల్స్ వేయించాను, ఎందుకంటే మా అమ్మ ఇల్లు నీట్గా మెయింటైన్ చేస్తుంది కాబట్టి వైట్ కలర్ టైల్స్ అయితే ఒక రిచ్ లుక్ అయితే ఇస్తుంది. ఆ లైట్స్ బ్రైట్నెస్కి మెరిచిపోతుంది. టాప్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ మేమైతే టాప్ సైడ్ అయితే ఫాల్ సీలింగ్ ఏం పెట్టించలేదు, అయితే నెక్స్ట్ మళ్ళీ చూసుకుందామని. ఇప్పుడు అలా లోపలికి వస్తే ఇదైతే అండ్ ఫ్రిడ్జ్కి ఇదే మన యువగాడి బెడ్రూమ్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ బెడ్రూమ్ పక్కనే ఇదైతే ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ లాగా ఉంటుంది. ఇక్కడైతే మేము ఫ్రిడ్జ్ అయితే పెట్టుకొని ఉంటాము. ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ లాగా ఉంటుంది. ఈ బెడ్రూమ్కి కిచెన్కి మధ్యలో ఉంటుంది స్పేస్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మా ఇంట్లో అందమైన కిచెన్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదేనండి నేను మా అమ్మ కోసం కట్టించిన మా అందమైన కిచెన్ ఇది. చూస్తారు కదా, లోపలికి వెళ్ళగానే టైల్స్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మా కిచెన్లో అయితే 2 విండోలు ఉంది. అంటే మా ఇంటికి మొత్తానికి 6 విండోసు. వాస్తు ప్రకారం ఈవెన్ నెంబర్స్లోనే మనం డోర్స్ అండ్ విండోస్ అయితే పెట్టాలి. చూసారా, కిచెన్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ కిచెన్ అంతా మా అమ్మాయి నీట్గా మెయింటైన్ చేసుకుంటుంది. నేనైతే నా తరఫు నుంచి కిచెన్ అయితే నీట్గా కట్టించాను. అది మా అమ్మ తర్వాత నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ కిచెన్ లోపల సెల్ఫ్స్ సామాన్లు ఈ విధంగా ఉంటుంది. మా అమ్మ అయితే ఇల్లుని చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది. మా ఇల్లు చూడడానికి వచ్చిన చాలామంది చెప్పిన మాట అయితే ఇదే, ఇల్లు అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మీ అమ్మగారని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతుంది టైల్స్కి అయితే కనబడుతుంది. ఇదైతే మార్బుల్ టైప్లో ఉంది, కానీ ఇది టైల్స్ అనమాట. ఈ బ్లాక్ కలర్ స్ట్రిప్ కనబడుతుంది కదా, ఇది అయితే మనం వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఆ వాటర్కి రాకుండా ఆ ఎడ్జ్లో అయితే మన టైల్స్ చేసే వాళ్ళకి చెప్తే వాళ్ళైతే ఎడ్జ్లో అయితే ఒక చిన్న సపోర్ట్ లాగా పెడతారు. బ్లాక్ కలర్ స్ట్రిప్ కనబడుతుంది, స్ట్రిప్ వేసి కిచెన్లో టైల్స్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదంతా నా సెలెక్షన్. ఈ టైల్స్ డిజైన్ అంతా కిచెన్ చూడడానికి అందంగా బాగుంటుంది అనేసి ఈ టైల్స్ పెట్టాను. చూస్తున్నారు కదా, ఇదైతే మా కిచెన్లో ఉన్న సింక్. ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటుందని నేనైతే కొంచెం విశాలంగా వెడల్పుగా కట్టించాను. ఇదైతే ఒక 3 feet అయితే వెడల్పు ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. మన అంట్లు క్లీన్ చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది విశాలంగా కొంచెం. చూస్తారు కదా, ఇదే కిచెన్ టైల్స్ డిజైన్. ఫ్రెండ్స్ మేమైతే ఈ టైల్స్ మా ఊరికి పక్కనే ఉన్న ఊతుకోట అనే టౌన్లో అయితే కొన్నాము. టైల్స్ డిజైన్ చాలా బాగుంది. ఇదండి మా ఇంట్లో ఉన్న కిచెన్. ఇప్పుడు మనం
యువ గారి బెడ్రూమ్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇది మా ఇంట్లో ఫస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. మీ యువ గారి బెడ్రూమ్ చూస్తున్నారు కదా. బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అవుతానే ఇట్లా ఉంటుంది. ఇదే మా ఇంట్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ డిజైన్. అంటే మేము బెడ్ అలాంటివి కొనాలనుకున్నాం, కానీ ఎందుకు ఈ మంచాలే మాకు అలవాటు అయిపోయింది. ఇది వైర్ కాట్స్, ఇది వైర్ మంచాలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ క్రియేటివిటీ అంతా మీ యువ గారిదే. ఈ పోస్టర్ డిజైన్ వేసినంత నేనే. ఇదైతే చాలా లో బడ్జెట్లో మనం వాల్ పోస్టర్స్ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా చూస్తున్నారు కదా. నేను మంచి హెచ్డి ఫొటోస్ని అయితే నార్మల్ కలర్ ప్రింట్ తీసి ఇట్లా ఈ విధంగా అయితే అంటించాను. అంటే మనకు మంచి లో బడ్జెట్లో అయితే మన వాల్ పోస్టర్ లాగా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదిలో బెడ్రూమ్ లోపల అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మా ఇల్లు అవుట్లుక్ డిజైన్ ఇది. ఫ్రెండ్స్, మా ఇంటికి ఒక వర్క్ అయితే పెండింగ్ ఉంది. అదైతే పెయింటింగ్ వర్క్. అదైతే మ్యారేజ్ టైంలో వేసుకుంటామనేసి ఆపేసాము. అదొక్కటి పెండింగ్ ఉంది మా ఇంటికి. బెడ్రూమ్ లోపల డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. బెడ్రూమ్ టాప్ సైడ్ ఇట్లా ఉంటుంది. 2 పక్కల లాఫ్ట్లు అయితే పెట్టించాము. మనం ఫ్యూచర్లో పైన కబోర్డ్స్ పెట్టించుకోవచ్చు. ఫ్యూచర్లో మొత్తం ఇదంతా కబోర్డ్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఈ సెల్ఫ్ కానీ మొత్తం కబోర్డ్స్ వచ్చేస్తాయి. ఇదే నా బ్యాగ్. అండ్ చూస్తున్నారు కదా, ట్రైపాడ్ కనబడుతుంది కదా. దీంతోనే అప్పుడప్పుడు వీడియోస్ చేస్తుంటాను. ఇదే మా బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ టాయిలెట్. ఇదే బెడ్రూమ్ డోర్ డిజైన్ ఇది. ఈ డోర్ కాస్ట్ అయితే మనకి 4000 రూపీస్ పడింది. పోతే బాత్రూమ్ డోర్ కాస్ట్ అయితే మనకి 3000 పడింది. మొత్తం ఫ్రేమ్ డోర్ కాస్ట్ మొత్తం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాత్రూమ్ లోపల డిజైన్ అయితే చూద్దాము. కొందరు బాత్రూమ్ లోపల చూపించడానికి గిల్టీకి ఫీల్ అవుతారు, కానీ ఇక్కడ అట్లా ఉండదు. ఎందుకంటే మా బాత్రూమ్ అంత నీట్గా మెయింటైన్ చేసుకుంటాం కాబట్టి. లోపల టైల్స్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. బాత్రూమ్ లోపల అటాచ్డ్ బాత్రూమ్ డిజైన్ ఇది. లోపల నుంచి లోపల టైల్స్ అయితే ఈ విధంగా ఉంటుంది డిజైన్. అటాచ్డ్ ఈ బాత్రూమ్ అయితే చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడైతే మేము వెస్ట్రన్ కమోడ్ టైప్ టాయిలెట్ అయితే పెట్టించాము. చూస్తున్నారు కదా, లోపల అయితే ఈ విధంగా డిజైన్. టైల్స్ వాల్స్లో కానీ కింద ఫ్లోర్ కానీ ఈ విధంగా ఉంటుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అంతా నా సెలక్షనే ఇవంతా. అంటే ఆ బ్లూ కలర్ కానీ ఒక స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టయితే ఒక ఫీల్ వస్తుంది. లోపల డోర్ క్లోజ్ చేసి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది డిజైన్. చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటాం మేము. చాలా హైజీన్గా ఉంటాము నీట్నెస్ విషయంలో అయితే. ఇక్కడ ఒక క్లాత్స్ హ్యాంగర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సొంత ఇల్లు అయితే మాకు ఎన్నో సంవత్సరాల కల. మాకు సొంత ఇల్లు లేకుండా ఎంతో కష్టాలు పడ్డాము. అంటే రెంట్ హౌసెస్లో ఉండి ఎన్నో కష్టాలు పడి ఫైనల్గా ఆ దేవుడి దయ వల్ల మేము కొత్త సొంత ఇల్లు అయితే కట్టుకున్నాము. మా అమ్మ నాన్న మ్యారేజ్ అయ్యాక మమ్మల్ని పెంచి పోషించడం చాలా కష్టపడ్డారు. అందుకని సొంత ఇల్లు కట్టుకోవడానికి కొంచెం లేట్ అయింది. ఇప్పుడు మేము వాళ్ళ చేతికి వచ్చాక ఇప్పుడు మేమైతే కష్టపడి సొంత ఇల్లు అయితే ఈ సొంత ఇల్లు అయితే నేను నా లైఫ్లో మా అమ్మ నాన్నకి ఇచ్చిన ఒక చిన్న గిఫ్ట్ అన్నమాట. అంటే మా ఫ్యామిలీ మొత్తం నలుగురు రాత్రింబగలను లేకుండా దాదాపు 1.5 year కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు కట్టయితే 1.5 year అవుతుంది. 2022 డిసెంబర్లో అయితే మేము మా ఇంటి గృహప్రవేశం చేసాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఇంట్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్కి అయితే వెళ్తున్నాము. ఇదే మా ఇంట్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్. మాది మొత్తం 2 BHK హౌస్ మాది. డబుల్ బెడ్రూమ్ హౌస్ మాది. ఇది మా ఇంట్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ అన్నమాట. నార్మల్గా టెక్నికల్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అంటారు దీన్ని. సెకండ్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది డిజైన్.
సేమ్ ఫ్యూచర్లో ఈ సెల్ఫ్ ఉంది కదా, మొత్తం అయితే కబోర్డ్స్ అయితే పెట్టి చేస్తాము. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఒక వైర్ మంచం అయితే ఉంటుంది. త్వరలో మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది కొద్ది రోజుల తర్వాత. టాప్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. టాప్ అంతా మేము మా ఇంటి మొత్తం ప్లెయిన్గా వేయించేసాము. ఫ్యూచర్లో కావాలంటే మనం ఫాల్ సీలింగ్ వేసుకోవచ్చు. ఇదే అన్నమాట నా స్టడీ టేబుల్ మీద నేను డిప్లొమా బీటెక్ అన్నీ చదివింది. నా ఫేవరెట్ స్టడీ టేబుల్ అది. ఫ్రెండ్స్, మా ఇంటికి మొత్తం అన్ని A to Z డిజైన్ చేసిన డిజైన్ ఇంజనీర్ పేరు అయితే యువ అన్నమాట. నేనే అది. మొత్తం మా ఇంటికి A to Z అయితే నేను ఓన్గా సొంతంగా డిజైన్ చేశాను. మొత్తం ఓన్ డిజైన్తో కన్స్ట్రక్ట్ చేశాను. నేను చదివింది మెకానికల్ అయినా నాకు సివిల్ అంటే కొంచెం ఇష్టం కాబట్టి మొత్తం ఓన్గా డిజైన్ చేసుకున్నాను. మా ఇంటి గడప డోర్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మెయిన్ డోర్ డిజైన్ 2 నెమలల డిజైన్ అయితే ఉంటుంది. మెయిన్ డోర్ హ్యాండిల్ అయితే ఈ విధంగా ఉంటుంది. హ్యాండిల్ డిజైన్. ఫ్రెండ్స్, మా ఇంటికి వాడిన మెటీరియల్స్ అయితే స్టీల్ అయితే తిరుమల స్టీల్ వాడాము. సిమెంట్ అయితే అల్ట్రాటెక్ సిమెంట్ వాడాము. పోతే ఇటుకల బ్రిక్ అయితే TJS బ్రిక్స్ అయితే వాడాము. మా ఇల్లు బేస్మెంట్కి అయితే మొత్తం గ్రావెల్ శాండ్తో మేము బేస్మెంట్ అయితే వేయించాము. చూసారా, బయట నుంచి డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మీ యువ గారి ఇంద్రభవనం హోమ్ టూరు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై బాయ్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి.